క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇవాళ చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు. రేపు ఎల్లుండి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో గత 2-3 రోజుల నుంచి భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఉదయం అంతా ఎండ ఉక్కపోత వాతావరణం కనిపిస్తే సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కూడా నమోదవుతా ఉంది. మరి ఎందుకు ఇట్లాంటి వాతావరణం కంటిన్యూ అవుతుంది, దాంతో పాటు వచ్చే 3-4 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, గత 2-3 రోజుల నుంచి భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎండ, ఉక్కపోత, వాన, సో ఇట్లా వెదర్ అనేది దాదాపు డిఫరెంట్ గా కనిపిస్తా ఉంది. ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి? మనకి ఈ మాన్సూన్ పీరియడ్ లో దగ్గరలో కనుక మనకి స్ట్రాంగ్ సినాప్టిక్ ఫీచర్స్ అల్పపీడనం కానీ ఉపరితల ఆవర్తనం కానీ ఉంటే మనకి మాన్సూన్ గాలులు పురోగతి చెంది కొంచెం మాయిశ్చర్ అక్యుములేషన్ బాగా అయ్యి మనకి మంచి వర్షాలు పడటానికి అవకాశం ఉండేది. అయితే దురదృష్టవశాత్తు మనకి ఈ సీజన్ లో ఒక్క పర్యాయం మటుకే జూలై లాస్ట్ వీక్ లో 2 అనుకూల పరిణామాలు లభించడం, దానివల్ల మనకి ఆ 1 వీక్ మంచిగా కంటిన్యూస్ గా రెయిన్స్ పడటం జరిగింది. అయితే ప్రస్తుతం మళ్ళీ మనకి ఒక వారం రోజుల నుంచి ఇంచుమించుగా పొడి వాతావరణమే చూస్తున్నాము. అయితే 2 సినాప్టిక్ ఫీచర్లు మనకి ఉత్తర తమిళనాడు తీరం ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది, దానికి మరికొంచెం దిగువగా ఒక ద్రోణి ఉంది. ఈ 2 కూడా తెలంగాణకి దూరంగా ఉన్నవే. అయితే మాన్సూన్ సీజన్ లో ఇంచుమించుగా దరిదాపుల్లో ఉన్న సినాప్టిక్ ఫీచర్స్ వీటి వల్ల కూడా కొంతవరకు మటుకే మాయిశ్చర్ అక్యుములేషన్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక నిన్న చూసుకున్నట్టయితే కూడా పలు ప్రాంతాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ కూడా భారీ వర్షం నమోదైంది. సో నిన్న చూసుకున్నట్టయితే ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది సార్? నిన్న మనకి యాదాద్రి భువనగిరిలో ఒక 3-4 ప్రాంతాల్లో 9 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే సిద్దిపేట జిల్లాలో 1-2 చోట్ల 7-8 సెంటీమీటర్లు రికార్డ్ అయింది. మన సిటీలోని 3 జిల్లాల్లో ఇంచుమించు 2 నుంచి 4 సెంటీమీటర్ల వరకు లైట్ టు మోడరేట్ రెయిన్ మటుకే మనకి రికార్డ్ అయిందండి. మిగిలిన రాష్ట్రంలోనే ఇతర జిల్లాల్లో కూడా 1 నుంచి 2 సెంటీమీటర్ల వరకు చెదురుమదురు వర్షాలు మేఘావృతం అయి ఉండి లైట్ రెయిన్ ఇవే నిన్న కొనసాగాయి. ఓకే సార్, ఇక ఈ రోజుకి సంబంధించి కూడా ఉదయం నుంచి కాస్త ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తా ఉంది. దాంతోపాటు ఉక్కపోత వాతావరణం కూడా కంటిన్యూ అవుతా ఉంది. ఇక ఈ రోజుకి సంబంధించి కావచ్చు అండ్ దాంతోపాటు వచ్చే 2-3 రోజులు ఈ వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి సార్? మనకి ప్రధానంగా దగ్గరలో సినాప్టిక్ ఫీచర్స్ ఏమీ లేవు కాబట్టి మనకి టెంపరేచర్లు పెరగడం అనేది పగటిపూట మనకి మేఘాలు విడిపోవడం, దాంతో మంచి మధ్యాహ్నం వరకు మంచి టెంపరేచర్లు పెరగడం అనేది జరుగుతుంది. టెంపరేచర్లు పెరిగినట్టయితే మళ్ళీ ఈ మాన్సూన్ సమయంలో అప్పర్ ఎయిర్ లో మాయిశ్చర్ అంటూ ఉంటుంది కాబట్టి అక్కడక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. ఇవే పరిస్థితులు రాగల 3-4 రోజుల వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్, జిల్లాలకు సంబంధించి ఏవైనా జిల్లాలకు అంటే దాదాపు భారీ వర్షాలు అని చెప్పేసి అక్కడక్కడ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు కదా, ఏమైనా జిల్లాలకు హెచ్చరికలు లాంటివి ఏమైనా జారీ చేశారా సార్? ఈ రోజు ఏ జిల్లాకి కూడా భారీ వర్ష సూచన కూడా చేయలేదండి. ఈ రోజు అన్ని జిల్లాల్లోనూ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ప్లస్ లైట్ టు మోడరేట్ రెయిన్ అంటే 2 నుంచి 5 సెంటీమీటర్ల వరకు చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే రేపటి నుంచి ఒక 3 రోజుల పాటు ముఖ్యంగా సౌత్ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అలాగే మన నల్గొండ, యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు 7 సెంటీమీటర్ల నుంచి 10-12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది వచ్చే 3-4 రోజుల్లో. ఓకే సార్, ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ మోస్తారు వర్షాలు, అక్కడక్కడ జోరు వర్షాలు అయితే గత 2 రోజుల నుంచి కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రోజు దాంతో పాటు వచ్చే 2-3 రోజులు ఇక్కడ జిహెచ్ఎంసీ, హైదరాబాద్ కావచ్చు, సిటీ అవుట్స్కట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? జిహెచ్ఎంసీలో మనకి ఫోర్కాస్ట్ పరంగా చూస్తే ప్రత్యేకంగా పరిస్థితులు ఏమీ లేవు కాబట్టి మనం భారీ వర్ష సూచన చేయడం లేదు. అయితే మనకి టెంపరేచర్లు పెరిగినప్పుడు అప్పర్ ఎయిర్ లో మాయిశ్చర్ ఉండటం వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం సమయంలో వర్షం పడే అవకాశం ఉంటుంది. వీటిని మనం ఒక 2 నుంచి 3 గంటల సమయంలోనే మనం ఫోర్కాస్ట్ చేయగలుగుతాం మన రాడార్ స్క్రీన్ లో కనిపించిన తర్వాత. సో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం నౌకాస్టింగ్ బులెటిన్స్ అని మనకి ఎవ్రీ 3 hours కి అవసరాన్ని బట్టి ఎవ్రీ
ప్రతి గంటకి అలాగే హాఫ్ అన్ అవర్కి కూడా అప్డేట్స్ మనం సంబంధిత అధికారులకి, జిహెచ్ఎంసీ అధికారులకి, సిటీ ట్రాఫిక్ పోలీసులకి, హైడ్రా వారికి, వీరందరికీ కూడా మనకి రాడార్లో మనం నిత్యం మానిటరింగ్ లో ఉండి సాయంత్రం సమయంలో ఏదైనా క్యుములోనింబస్ మేఘం ఏదైనా ప్రాంతంలో ఏర్పడినట్టయితే దాని ఇంటెన్సిటీని బట్టి అది ఎంత మటుకు వర్షం పడే అవకాశం ఉంది, ఈదురుగాలుల అవకాశం ఉందా, ఇదంతా కూడా వాళ్ళకి తక్షణం మనం చేరవేయడం జరుగుతుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు దాదాపు సెంట్రల్ ఇండియా కావచ్చు, ఆ పైన మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా వర్షాలు అనేవి కురిచాయి. దాంతోపాటు నిన్న చూసుకున్నట్టయితే ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ కూడా కనిపించింది. సో మన దగ్గర ఎట్లా ఉండనుంది, తర్వాత ఏమన్నా మాన్సూన్ కి సంబంధించి బ్రేక్ వచ్చే అవకాశం ఉందా మళ్ళా తిరిగి? మనకి ఈ మాన్సూన్ పీరియడ్ లో మాన్సూన్ గాలులు దేశమంతా విస్తరించిన తర్వాత ఈ మాన్సూన్ గాలులలో ఒక మాన్సూన్ ట్రఫ్, ఋతుపవన ద్రోణి అనేది ఏర్పడుతుంది. ఈ ఋతుపవన ద్రోణికి దక్షిణ భాగంలో మనకి బాగా వర్షాలు పడతాయి. ఈ ఋతుపవన ద్రోణి ఈసారి ఇంచుమించు పూర్తిగా నార్దర్న్ ఇండియాలోనే ఉండిపోయింది. సదరన్ ఇండియాలో ఏమి సినాప్టిక్ పరిస్థితులు లేనందువల్ల సినాప్టిక్ పరిస్థితులు సదరన్ ఇండియాలో మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినప్పుడు ఈ ఋతుపవన ద్రోణి కూడా బాగా కిందకి దిగి మనకి ఈ తెలంగాణ ప్రాంతము అలాగే పెనిన్సులర్ ఇండియాలో మంచి వర్షాలు పడుతుంటాయి. అయితే ఈసారి ఋతుపవన ద్రోణి మనకి దగ్గరలో సినాప్టిక్ ఫీచర్స్ లేనందువల్ల ఇంచుమించు నార్త్ ఇండియాలోనే ఉండిపోవడం వల్ల మనకి మధ్య భారతంలోనూ అలాగే ఉత్తరప్రదేశ్, బీహారు ఈ అన్ని రాష్ట్రాల్లో కూడాను విస్తృతంగా వర్షాలు పడినాయి. అయితే నిన్నటి నుంచి ఈ ఋతుపవన ద్రోణి కూడా మరికొంత ఉత్తరంగా మూవ్ అయిపోయి హిమాలయ పర్వత సానువుల వరకు చేరుకుంది. దీన్ని మనం బ్రేక్ మాన్సూన్ సిచ్యుయేషన్ అని అంటాం అనమాట. ఇట్లా ఋతుపవన ద్రోణి హిమాలయ పర్వత పాదాల వరకు వెళ్లిపోయినట్టయితే దేశం మొత్తం మీద ఒక కొన్నాళ్లు వర్షాలకి బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో ఎక్స్ట్రీమ్ సౌత్ లో ఉన్నటువంటి ఇటు తమిళనాడు, కేరళ ఆ ప్రాంతంలో మటుకు కొంత ఈ ప్రాంతంలో కొంచెం వర్షాలకి అవకాశం ఉంటుంది. దీని తాలూకు కొద్దిగా మనకి కూడా ఎఫెక్ట్ ఉండి అక్కడక్కడ సదర్న్ తెలంగాణలో కొంత వర్షాలు పడే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో మనకి టెంపరేచర్లు మళ్ళీ పెరిగి సాయంత్రం సమయంలో అక్కడక్కడ క్యుములోనింబస్ మేఘాల వల్లే ప్రస్తుతం మనం రెయిన్ పడుతుంది వచ్చే వారం వరకు అని అనుకుంటున్నాం. ప్రజెంట్ ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి, దాంతోపాటు వచ్చే 4-5 రోజుల పాటు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? మనకి సిటీలో అయితే 32 నుంచి 34 డిగ్రీల వరకు నమోదవుతున్నాయండి. ఇవి ఇంకొక 2-3 డిగ్రీలు పెరిగి ఇంచుమించు 35-36కి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే మధ్యలో ఎప్పుడైనా మనకి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి గట్టిగా వర్షం పడినట్టయితే మళ్ళీ 2-3 రోజులు టెంపరేచర్లు తగ్గుతాయి. అలాగే మనకి ప్రస్తుతం ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతంలో ఇప్పుడు రాష్ట్రంలో అత్యధికంగా 36-37 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. ఇవి కూడా మరొక 1 or 2 డిగ్రీస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో చూస్తున్నాం కదా వెదర్ కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే వచ్చే 4 రోజుల పాటు కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ రోజు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉండడంతో అలర్ట్స్ అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. మళ్ళీ తిరిగి అంటే సినాప్టిక్ కండిషన్స్ చాలా దూరంగా ఉండడం వల్ల లోకల్ మాయిశ్చర్ వల్లనే మనకు వర్షాలు కురుస్తున్నాయని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో వారం రోజుల తర్వాత కూడా బ్రేక్ మాన్సూన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి దాంతోపాటు ఉష్ణోగ్రతల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అనిల్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.